ఆరోగ్య స్వర్ణాంధ్ర సాకారమే యోగాంధ్ర 2025 అంతిమ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు నియోజకవర్గం చేచర్ల మండల పరిధిలోని పెరుమాళ్లపాడు వ్యవసాయ కేంద్రంలో మంత్రి ధ్యానం, యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యతను ఆనం వివరించారు. యోగా చేయడం ద్వారా వచ్చే ఫలితాలను తెలియపరిచారు. ప్రభుత్వం విశాఖపట్నం వేదికగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో దేశమంతా మన వైపు గమనిస్తుందన్నారు. ఆనం మాట్లాడుతూ జీవితంలో ఒత్తిడిని జయించాలంటే యోగా సరైన మార్గమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేయాలన్నారు. అనేక ఆలయాలలో నిర్వహించిన ఈ యోగా సెషన్లను ఆలయ అధికారులు, భక్తులు, స్థానిక యువత ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యారని మంత్రి ఆనం తెలిపారు. కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి. Hi Nilor, please subscribe to N3 TV.